అందరికీ నమస్తే. సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం, కమాండ్ కంట్రోల్ రూమ్. సరే, చర్చలు ఏం జరిగినాయి, చర్చల ద్వారా ఏం తేలింది, నిజంగా సినిమా ఇండస్ట్రీ లేకపోతే ఇక్కడ సంధ్యా 70mm థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట దాని గురించి చర్చ జరిగిందా, లేదు దానికి ఒక పరిష్కారం కనుక్కున్నారా? ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి క్యారెక్టర్ కోల్పోయాడు. ఏంటి రేవంత్ రెడ్డికి ఉన్న క్యారెక్టర్ ఏంది, కోల్పోవడం ఏందని అడగొచ్చు మీరు. రేవంత్ రెడ్డి ఈ సంధ్యా 70mm థియేటర్లో తొక్కిసలాట తర్వాత వ్యవహరించిన తీరు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వ్యవహరించిన తీరు, ఈరోజు జరిగిన సమావేశం, మూడు సపరేట్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. తొక్కిసలాట జరిగింది, అన్నీ అయిపోయినాయి. తర్వాత పోలీస్ కేసు అయింది, అల్లు అర్జున్ అరెస్టు, రిమాండు, బెయిలు అన్నీ కూడా మనం చూసినాం. అయిపోయిన తర్వాత అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలేంది, అసలు అంతకన్నా ముందు ఆల్రెడీ బెయిల్ వచ్చిన తర్వాత ఇక రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు, గంట సేపు ప్రసంగం, కావాలని మాట్లాడిన ప్రసంగం, తర్వాత జరిగిన పరిణామాలు. ఈ రెండింటిని చూసిన తర్వాత ఈ సమావేశం ఇలా జరగవచ్చా జరగకూడదా అనేది ఒక చర్చ. ఈ సమావేశానికి నాయకత్వం వహించింది ఎవరు? దిల్ రాజు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్ద, చిరంజీవి, మోహన్ బాబు వీళ్ళు కాదు, దిల్ రాజే పెద్ద. ఎందుకంటే మనకు ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ కూడా సేమ్ ఇదే. సినిమా ఇండస్ట్రీకి అక్కడ ప్రభుత్వానికి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. అక్కడ టికెట్ల రేట్లు పెంచుకోనికి అవకాశం ఇవ్వలే వైఎస్ జగన్. ఈ ప్రీమియర్ షోలు, తర్వాత బెనిఫిట్ షోలు, ఇవన్నీ నేను పర్మిషన్ అని చెప్పేసి కూర్చున్నాడు సినిమా థియేటర్లో. ఎందుకంటే సేమ్ జగన్ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ కలవడానికి వీళ్ళు ఎవరు పోలే. జగన్ కలవడానికి సినిమా పరిశ్రమ వాళ్ళు ఎందుకో చొరవ చూపలే జగన్ కలవడానికి. అందుకని వైఎస్ జగన్ ఆల్మోస్ట్ బెదిరించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరినీ బెదిరించి మధ్యవర్తిగా ఈయననే సేమ్ దిల్ రాజుని పెట్టుకొని, మనం ఇక్కడి నుంచి చూసాం కదా, స్పెషల్ ఫ్లైట్ వేసుకొని చిరంజీవి వాళ్ళందరూ పోయినరు, కార్లు ఎక్కడనో ఆపి లోపలికి నడుచుకుంటూ పోయినరు. లోపల శృతిలేని సంసారం ఉంటుంది చూడండి, అట్లా ఏదో జగన్ కలిసినామని సినిమా పెద్దలు, బెదిరిస్తే కానీ రారా అని జగన్, అదంతా మనం చూసాం. అది అతకలే, వ్యవహారం నడిచింది కానీ లాస్ట్ వరకు గతకలే అంటాం, రెండేని. సేమ్ ఇక్కడేమైంది, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించి ఈ మీటింగ్కు ఏర్పాటు చేసుకున్నారు. బెదిరించి ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళ ముఖాల్లో ఆనందం లేదు. వచ్చిన వాళ్ళంతా కూడా చంద్రబాబు బ్యాచ్ అని ఒక ఆల్రెడీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. వీళ్ళంతా చంద్రబాబు బ్యాచ్. రాఘవేంద్ర రావు, దిల్ రాజు, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళందరూ అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది చంద్రబాబు అనుకూలంగా ఉండేవాళ్ళు వచ్చిండ్రు అని మనకు ఈ సోషల్ మీడియా ప్రచారమో లేకపోతే అక్కడ కనిపిస్తుంది, అది కూడా కనిపిస్తుంది. అసలు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సినిమా వాళ్ళను అవమానించి అంతా అయిపోయిన తర్వాత ఒక కేసులో జరగాల్సింది, ఒక కేసులో పోలీస్ కేసు అవుతుంది. ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు పోలీసులు పట్టుకొస్తారు, తర్వాత వాళ్ళకి రిమాండ్ పంపుతారు, తర్వాత కోర్టు 1 రోజుకో 90 రోజులకో 900 రోజులకో బెయిల్ ఇస్తుంది. ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, ఆ కేసుకు సంబంధించి పర్టికులర్గా జరుగుతూ ఉంటుంది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అదంతా అయిపోయిన తర్వాత ఆ కేసు నడుస్తున్నా కానీ రేవంత్ రెడ్డి లైన్లోకి వచ్చి సినిమా వాళ్ళను రోడ్డును నిలబెట్టేసిండు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళను రోడ్డు మీద నిలబెట్టేసిండు. నిజానికి ఏంది అసలు వీళ్ళు డబ్బులు తీసుకొని ఆ జరిగిన పరిణామాలన్నీ కూడా ఆజ్తక్ కాంక్లేవ్లో ఏం మాట్లాడినరు, వీళ్ళు వ్యాపారం చేసుకుంటారు, వీళ్ళు వ్యాపారస్తులు, వీళ్ళు ఏమన్నా బార్డర్లా కొట్టాడొచ్చినారా దేశం కోసం? అందరం బార్డర్లో కొట్టాడితే ఎవరి కోసం కొట్టాడాలి? అదొక క్వశ్చనే కదా. అందరం బార్డర్లోనే ఉంటుంది, మరి ఎవరు లోపల ఉన్నది ఎవరు? అట్లాంటి కామెంట్ చేసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళను పలసన చేసే ప్రయత్నాలు నడిచినాయి. తర్వాత అల్లు అర్జున్ ఎపిసోడ్లో ప్రత్యేకంగా అసెంబ్లీలో ఆయన చేసిన కామెంట్స్, సినిమా ఇండస్ట్రీ మీద చేసిన కామెంట్స్, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్, లేకపోతే మీకు బెనిఫిట్ షోలో ఒక అవకాశం ఇవ్వం, ఇంకా ప్రీమియర్ షోలో నేను సీఎంగా ఉన్నంతకాలం నేను పర్మిషన్ ఇయ్యా, మీకు టికెట్ రేట్లు పెంచుకోనికి అవకాశం ఇయ్యా, ఇవన్నీ మాట్లాడేసిండ్రు. అన్నీ మాట్లాడిన తర్వాత కూడా రాలేవాళ్ళు. రాకపోతే ఆల్రెడీ కేసు నడిచి అరెస్ట్ అయ్యి రిమాండ్ అయ్యి తర్వాత బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ను మళ్ళీ విచారణ పేరుతో మళ్ళీ పోలీస్ స్టేషన్కి పిలిచిండ్రు. మళ్ళీ విచారణ పేరుతో మళ్ళీ పోలీస్ స్టేషన్కి పిలిచి ఒక 4 గంటల సినిమా నడిపించి లోపల ఇదంతా
చూసిన తర్వాత ఈ మీటింగ్ జరుగుతుంది. అందుకే వాళ్ళ క్యారెక్టర్ లేదని చెప్పి సినిమా వాళ్ళకి ఎవరికి క్యారెక్టర్ లేదు, వీళ్ళకు మానవత్వమే లేదు, వీళ్ళకు అది లేదు, వీళ్ళకి ఇది లేదు, వీళ్ళంతా కేవలం వ్యాపారం చేస్తున్న వాళ్ళే అని మీరే చెప్పి ఇప్పుడు ఆ వ్యాపారస్తులందరిని పిలుచుకొని ముందర కూర్చోబెట్టుకున్నాడు. వ్యాపారస్తులను ముందర కూర్చోబెట్టుకుంటే దాంట్లో చాలా ఆణిముత్యం ఫోటోలు ఉన్నాయి. ఆణిముత్యం ఫోటోలు ఇక్కడ చూడండి, ఇవి ఫోటోలు. ఈ సినిమా దీనికి యాక్చువల్గా నిన్న మొన్న ఎవరైతే ఉన్నారో ఈ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు, అల్లు అర్జున్ వచ్చిండా రాలేదు, పోనీ చిరంజీవి సినిమా పెద్ద లెజెండ్, ఇప్పుడు సినిమాకు దాసు నారాయణ తర్వాత నేనే సినిమా పెద్దను, ఏమైనా సమస్య వస్తే నేనే చూసుకుంటా అని చెప్పిన ఆయన అక్కడ వైఎస్ జగన్ దగ్గర ప్రాబ్లం వస్తే స్పెషల్ ఫ్లైట్లో పోయింది కూడా చిరంజీవి. కానీ ఇప్పుడు ఈ మీటింగ్లో చిరంజీవి లేడు. పోనీ వచ్చిన వాళ్ళు చూడండి, వచ్చిన వాళ్ళలో ఎవరి ముఖంలోనైనా ఒక ఆనందం, ఒక సంతోషం, ఏదో పిలిచిండు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన పేరు ఏం పేరు, అప్పుడు 23 మంది చచ్చిపోయారు డైరెక్టర్ బోయపాటి సీను. బోయపాటి సీను కూడా చంద్రబాబు బ్యాచే కదా, అందుకనే మేము చంద్రబాబు మనుషులు అంటున్నాం. సరే, కొంతమంది ఏం జరుగుతుందో తెలుసుకుందామని మూమెంట్తో వచ్చినట్టున్నారు. అల్లు అరవింద్ ఉన్నాడు, తర్వాత త్రివిక్రమ్ ఉన్నాడు, సురేష్ బాబు ఉన్నారు. ఇక వీళ్ళంతా ఒక్కరి ముఖంలో కూడా ఎవ్వరు ఒక్క ముఖంలో ఇంకా మేమేదో సమస్య పరిష్కారం వచ్చినామనో లేకపోతే ముఖ్యమంత్రిని కలుస్తున్నామనో రాలే. అయితే నిన్న ముందు జగన్ స్టోరీ చెప్పినా కదా, సేమ్ స్టోరీ ఇక్కడ రిపీట్ అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు సినిమా వాళ్ళు ఎవరు రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేయలేదు. ఆయన ముఖ్యమంత్రి, ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా కానీ కనీసం రేవంత్ రెడ్డి ఏం ఆశిస్తాడు, నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి మొత్తం వచ్చి నాకు శాల్వాలు కప్పుతారు, నాకు సన్మానం చేస్తారు. ఇక ఇంకొకటి ఏంటంటే మన దగ్గర వాళ్ళు పాత గవర్నమెంట్కు అటాచ్ అయి ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ బాగా అటాచ్మెంట్ ఎక్కువ పాత గవర్నమెంట్కి. ఫ్రెండ్లీగా ఉన్నారు, వీళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు, వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు. అవసరాన్ని బట్టి వాళ్ళు కొన్ని డిమాండ్లు పెట్టినారు, అవసరాన్ని బట్టి వీళ్ళు కొన్ని డిమాండ్ పెట్టినారు. అప్పుడు జరగాల్సినంత జరిగిపోయింది. ఆ గవర్నమెంట్తో క్లోజ్గా ఉన్న సినిమా ఇండస్ట్రీ రేవంత్ రెడ్డి వచ్చే వరకు యాక్సెప్ట్ చేయలేకపోయింది వాళ్ళను. అసలు రేవంత్ రెడ్డి దగ్గర రేవంత్ రెడ్డి బర్త్డే అయితే ఒక్క సినిమా అయినా కనీసం బర్త్డే విషయం చెప్పిండా? చెప్పలే. ఇక సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి కలవకపోనిక కారణాలు అంతకుముందు ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంతకుముందు చాలా వ్యవహారాలు నడిపించారు కాబట్టి ఆ వ్యవహారాల్లో సినిమా వాళ్ళతో ఏమన్నా అక్రాస్ అయి ఉన్నారేమో మనకు తెలియదు. వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏమైనా వ్యవహారం ఉందేమో అది ఇప్పుడు క్లారిటీగా తెలియదు, రాదు, తర్వాత వస్తుందేమో చూద్దాం. కానీ తర్వాత రాలేదు. ఇప్పుడు కోర్టులో ఉన్న కేసులో ఆయన మాట్లాడి పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని అంత హడావిడి హంగామా అంతా మొత్తం చేసేసిండ్రు కదా. కలిసిన వాళ్ళంతా చూద్దాం ఒకసారి. అక్కినే నాగార్జున ఆయనది ఎన్ కన్వెన్షన్ పిలిచిన తర్వాత ఈ ఫస్ట్ మీటింగ్ ఎన్ కన్వెన్షన్ ఎట్లా ఉంది తెలుసా ఇది? ఇంకో ఈయన వచ్చి అక్కినే నాగార్జున కలవడం ఎట్లుందంటే, నాది కూల్చినావు కదా, సరే అన్నట్టుంది. అది నా ఫంక్షన్ హాల్ కూల్చినావు కదా అన్నట్టుగా ఆయన ఫేసు, ఆయన వ్యవహారం అంతా కూడా మనకు అనిపిస్తుంది. అట్లా సినిమా వాళ్ళు మిమ్మల్ని కలవలేదు. పోనీ మీరేమైనా సినిమా వాళ్ళని కొద్దిగా మర్యాదగా చూసినరా? మర్యాదగా చూడలేదు. మీకు మర్యాద లేదు, వాళ్ళకు మర్యాద లేదు. ఇక్కడ ఇద్దరికీ మర్యాద లేదు. ఇద్దరు మర్యాద లేనప్పుడు ఈ సమావేశం జరగకూడదు. నిజానికి మర్యాద లేని మీటింగ్ ఇది. ఈ మర్యాద లేని మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి క్యారెక్టర్ కోల్పోయిందని చెప్తున్నా. ఒక్క మాట మీద నిలబడ్డాడు, దాన్ని మాత్రం ఒప్పుకోవాలి మనం. ఏంది, నేను ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇయ్యా, నేను సినిమా రేట్లు పెంచుకొని ఇయ్యా, మీరు దీనికి కట్టుబడి ఉన్నాడు. ఇప్పటికైతే కట్టుబడి ఉన్నాడు. తర్వాత మాట తప్పుతాడేమో తెలియదు. ఎందుకంటే రేపు సంక్రాంతికి 2 ఇంపార్టెంట్ సినిమాలు వస్తున్నాయి. ఒకటి చిరంజీవి వాళ్ళ కొడుకు రామ్ చరణ్ గేమ్ చేంజర్ వస్తుంది, తర్వాత బాలకృష్ణ సినిమా వస్తుంది. అన్ని హై బడ్జెట్ సినిమాలు, 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు పెట్టి సినిమాలు. బాలకృష్ణది కొద్దిగా తక్కువ ఉండొచ్చు కాక, కానీ మరి వాళ్ళకు సంక్రాంతి వచ్చే సినిమాలు అంటేనే అన్ని షోలు ఉంటాయి దానిలో, ప్లస్ టికెట్ల రేట్ల పెంపులు ఇవన్నీ కూడా ఉంటాయి ప్రతిసారి. ఇప్పటి నుంచి కాదు, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకముందు నుంచి ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా. కానీ ఇప్పుడు ఉండవు. వీళ్ళు అడిగినరు సినిమా వాళ్ళు, కానీ నేను ఒప్పుకోనని చెప్పినంట. ప్లస్ దానికి తోడుగా మీరు మా పథకాలు ప్రచారం చేయాలి, కులగన్న ఇల్లు తిరిగి ప్రచారం చేయాలన్నట్టు కులగన్న మీద మీరు కులగన్న జనాలకు పోయేటట్టు చేయాలి. తర్వాత డ్రగ్స్, నో డ్రగ్స్లో ఏ ప్రభుత్వం ఉన్నా అది అందరి బాధ్యత, నాట్ ఓన్లీ సినిమా వాళ్ళ బాధ్యత. వాళ్ళకు కొద్దిగా ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయడంలో తప్పలేదు, అడగడంలో కూడా తప్పలేదు. కానీ ప్రభుత్వ పథకాలు సినిమా వాళ్ళు ప్రచారం చేయాలంటే సినిమా షూటింగ్లు ఆపేసి అందరిని అంతా దుకాణం అంతా సరిదేసి ప్రొడక్షన్ ఆఫీసులంతా కూడా క్యాంపెయిన్ ఆఫీసులో మార్చేసేయాలి. క్యాంపెయిన్ ఆఫీసులో డైరెక్టర్ ఎక్కడ ఈరోజు ఏ గలీకి పోయి ప్రచారం చేయాలని చెప్తాడు, ఆర్టిస్టులు అంతా పోయి ప్రచారం చేసి రావాలి. అంతకుమించి వాళ్ళు సినిమాలు చేయలేరు, ఈ ప్రచారం చేయలేరు, వాళ్ళు చేయలేరు, అది వాళ్ళు చేయలేరు, ఇది నేను చేయనని చెప్పేసి రేవంత్ రెడ్డి. కానీ ఈ ప్రోగ్రాం ద్వారా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నది చాలా ఇంపార్టెంట్. సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారంటే, నా దగ్గరికి రాకపోతే ఎవరినైనా సరే బెదిరించైనా సరే నేను నా దగ్గర తెచ్చుకుంటా అని రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నాడు.
ఇప్పుడు ఏమైనా ఈ అల్లు అర్జున్ ఇష్యూ ఏమైనా సాల్వ్ అయింది ఇక్కడ? అల్లు అర్జున్ ఇష్యూ సాల్వ్ కాలేదు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు సమావేశమవుతారు? అసలు ఈ సమావేశం ఎందుకు జరిగింది? ఈ ఎపిసోడ్ నేపథ్యంలోనేగా జరిగింది. ఈ ఎపిసోడ్ నేపథ్యంలో జరిగితే మరి ఈ ఎపిసోడ్ మీద ఏమైనా చర్చ జరిగిందా? అక్కడ ఒక సినిమా చూపించిండ్రు. సేమ్ నిన్న మొన్న మనం చూపించాం కదా! కాంగ్రెస్ సోషల్ మీడియా సినిమానే సివి ఆనంద్ గారు చూపించారు. అదే సినిమా ఈయన కూడా చూపించేసిండు. సినిమా వాళ్ళు అట్లాంటివన్నీ ఎన్నో గ్రాఫిక్స్‌లు కోట్ల రూపాయలు గ్రాఫిక్స్ పెట్టిన సినిమాలు తీసినోళ్ళు ఆళ్ళు. వాళ్ళు మీరు చూపించిన ఆ గ్రాఫిక్స్ సినిమా చూసి వాళ్ళేదో రియల్ట్ అయితారు, రియలైజేషన్ అయితారు, లేకపోతే వాళ్ళేదో మొత్తం మారిపోతారు, ఇంకేదో చేస్తారు, ఇంకేదో చెప్పనీకే లేదు. పోనీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకూడదు, ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని చర్చ జరిగిందా ఈ సమావేశంలో? పోనీ అల్లు అర్జున్ విషయంలో ఎక్కడ తప్పు జరిగిందో ఏమన్నా అసెంబ్లీలో ఆల్రెడీ చెప్పిండ్రు కదా! సినిమా వాళ్ళ అభిప్రాయం ఏంటి దీని మీద ఏమన్నా అడిగి తీసుకున్నారా? నెక్స్ట్ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ఏమన్నా చర్చ జరిగిందా? అట్లాంటివేం రాలేదే అవుట్‌కమ్. ఎంతసేపటికి వాళ్ళు ప్రీమియర్ షోలు అడుగుతారు, ఈయన ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయమంటారు. అందుకే ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి క్యారెక్టర్ పోయింది. రేవంత్ రెడ్డి ఎంత టెంపర్‌గా ఉన్నాడో అంతే టెంపర్‌గా ఉండాల్సిందే. సినిమా ఇండస్ట్రీ విషయంలో టెంపర్‌గా ఉండాల్సిందే. నాకు తెలిసి ఇట్లా భయపడిపిచ్చి తీసుకోవడం ద్వారా కొంపదీసి ఇదే బేస్ చేసుకొని అటు ఏపీకి ఇక పోదాం, ఇది అతకదు గతకదు, ఈ సంసారం శుద్ధిలేని సంసారం అని అంటారేమో. అట్లాంటి సంకేతాలే వస్తున్నాయి బయటికి. మొదలే అవతల డేగ కన్నేసుకున్న సినిమా ఇండస్ట్రీ పైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అందరూ. ఈడికొచ్చింది చంద్రబాబు మనసులే మళ్ళీ. అసలు ఏం జరుగుతుంది? ఏం ఏం జరగడానికి ఈ సమావేశం జరిగింది? అంటే కేవలం ఎవరైనా నా దగ్గర రాకపోతే నేను బెదిరించి మీరు నా దగ్గర తీసుకొచ్చుకుంటా. ఇది రేవంత్ రెడ్డి విజయం కాదు. ఇది రేవంత్ రెడ్డి విజయం కాదు. నిన్నమని ఎన్ని రేవంత్ రెడ్డికి అవమానాలైనాయి, రేవంత్ రెడ్డి వాళ్ళను అవమానించాడు. ఏందది? ఇందాక చెప్పినా కదా, కేసు నడుస్తున్నాగా పోలీస్ స్టేషన్‌కి పిలిచి రకరకాలు చేసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ దొంగలు అని అనే విధంగా సొసైటీలో వాళ్ళ మీద ఒక వ్యతిరేకత వచ్చే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరించిండా లేదా? వీళ్ళేం తక్కువ తిన్నారా? నిన్న కాదు మొన్న ఇది నడుస్తుంది. అల్లు అర్జున్‌ది ఒక పాట వచ్చింది బయటికి, మీరు చూసుంటారు. సినిమాలదే 'పుష్ప 2' సినిమాకి సంబంధించిన పాట. ఏందది? ఏం సినిమా? ఏం పాట అది? దమ్ముంటే పట్టుకోరా షకావతు, నేను వదిలేస్తా సిండికేటు సంథింగ్ ఇట్లాంటిదే. దమ్ముంటే పట్టుకోరా షకావత్ ఛాలెంజ్ విసురుతూ దాన్ని అల్లు అర్జున్ వాళ్ళ సోషల్ మీడియా ఏం ప్రచారం చేసింది? కరెక్ట్. రేవంత్ రెడ్డి సోషల్ మీడియా కూడా ప్రచారం చేసింది. ఏం టైమింగ్‌లో వదిలిరన్న పాట, టైమింగ్‌లో వదిలేసిన పాట. అల్లు అర్జున్ ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిన ప్రచారం, కాంగ్రెస్ సోషల్ మీడియా. తర్వాత అల్లు అర్జున్ వాళ్ళ సోషల్ మీడియా చేసిన ప్రచారం ఏంది? అన్న సవాళ్ళకు దిగిండు, చూసుకుందాం. ఇంకొకటి పెద్ద చర్చ ఉంది. అది అబద్ధమా నిజమా అనేది వాళ్ళే చెప్పుకోవాలి. అది అల్లు అర్జున్ అన్నడో లేదో నాకు తెలియదు. నా దగ్గర ప్రూఫ్ లేదు. ఎవరిని అడిగితే కూడా నేను చర్చ చెప్తున్నా. అల్లు అర్జును ఈ పోలీస్ స్టేషన్ ఘటన కన్నా ముందు, పోలీస్ స్టేషన్ పిలిచే కన్నా ముందు, ఆ అసెంబ్లీ స్పీచ్ తర్వాత ఎక్కడనో నలుగురిలో రేవంత్ రెడ్డిని పిచ్చ బూతులు తిట్టినంట అల్లు అర్జున్. వాళ్ళెవరో ఆ ఆడియోనో వీడియోనో రికార్డ్ చేసి రేవంత్ రెడ్డికి పంపించిందంట. అందుకే పోలీస్ స్టేషన్లో మళ్ళీ కేసు మళ్ళీ విచారణ జరిగింది అనేది ఒక ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో రాజకీయ పొలిటికల్ వేదికల మీద చర్చ ఉంది. అది అబద్ధమో నిజమో నాకు తెలియదు. ఆ చర్చ ఉంది. చర్చనే చెప్తాను నేను. రేవంత్ రెడ్డిని అవమానించారు. అంతా అయిపోయిన తర్వాత ఇలా కూర్చొని శుద్ధిలేని సంసారం చేసుకున్నారు. దీనిలో సినిమా వాళ్ళ క్యారెక్టర్ లేదు అని రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ ఇప్పుడు వీళ్ళని పిలుచుకొని మీటింగ్ పెట్టుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి కూడా క్యారెక్టర్ కోల్పోయాడు. ఇక ఇట్లాంటి సమావేశాలు నాకు తెలిసి ఈ సమావేశాన్ని కూడా ఎవరు రాలేని చెప్పినా కదా, ఇంపార్టెంట్ పర్సన్స్ ఏం రాలే, వచ్చారు ఏమైతే చూద్దామన్నట్టు వచ్చారు. దీని నెక్స్ట్ వీడియోని ఏం చేస్తా, పుష్ప 2 సినిమాలో ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది చూడండి. రావు రమేష్ గారు మంత్రి ఎంపీ ఉంటాడు. షకావత్కి క్షమాపణ చెప్పించే సీన్ ఉంటుంది. అట్లా జరిగినట్టు కనిపిస్తుంది. నేను దాన్ని సపరేట్ చెప్తే ఏం జరిగిందనేది. ఆ సీను ఈ సీన్ ఒకటేలా కనిపిస్తున్నది. నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. బట్ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి క్యారెక్టర్ కోల్పోయినట్టుగా కనిపిస్తున్నది. కోల్పోయాడు, నో డౌట్ దీనిలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.